గుండు ఆకు గురించి చెప్పాను కదండి మీకు. ఇది బాగుంటుంది, మంచిది ఆరోగ్యానికని. ఇదిగోండి దీన్ని నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి ఎండుమిరపకాయలు, చింతపండు, చిన్నుల్లిపాయ, ఇదిగోండి జీలకర్ర. ఇదిగోండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు నూరుకుందాం. ఇదిగోండి ఎండుమిరపకాయలు నలిగిపోయినాయి. ఇప్పుడు అది ఆకైతే వేసుకుందాం. ఇదిగోండి ఆకైతే వేసేసాను చూడండి. ఇదిగోండి జీలకర్ర అయితే వేసుకుందాం. ఇదిగోండి చిన్నుల్లిపాయ అయితే వేసుకుందాం. ఇదిగోండి పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకుందాం. పచ్చట్లో పెద్ద ఉల్లిపాయ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి పచ్చట్లో పెద్ద ఉల్లిపాయ వేస్తే ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది. పెద్ద ఉల్లిపాయ బాగా మెత్తగా నలిగేదానికంటే కూడా ఇలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడైతే తీసేస్తున్నాను. కొంచెం ఆకే నాకు దొరికింది. అయితే అసలు ముందు ట్రై చేద్దాం, ఫస్ట్ టైం కదా అని చెప్పేసి ఈ పచ్చడి అయితే చేస్తున్నాను. టేస్ట్ కూడా నేను చూశాను, ఇప్పుడు చాలా బాగుంది. ఇదిగోండి రోట్లో అన్నం కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి కొంచెం అన్నం అయితే వేద్దాం. చాలా బాగుంటుంది రోట్లో అన్నం కలుపుకొని తింటే. ఇదిగోండి టేస్ట్ చూద్దాం. మీలో ఎంతమందికి ఇట్లా రోట్లో అన్నం కలిపి పచ్చడి చేసిన తర్వాత తినడం ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. ఇదిగోండి చాలా టేస్ట్ అయితే ఉంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది నొప్పులు అయితే తగ్గుతుందంట. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.